irrespective of whether NDA is there or not. అక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా, జనసేన అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం. అది పంచాయతీ. ఆ పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తూ ఉన్నాం ఇక్కడ దాకా. సో మేము దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ గ్రామస్థాయిని, గ్రామాలను బలోపేతం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్నీ నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని 100 నుండి 10,000కి మరియు 250 నుండి 25,000కి పెంచాం. మునుపటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 46,94,000 కుటుంబాలకు చెందిన 75,23,000 మంది ఉపాధి ఒక ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ అసలు ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపిస్తుంది. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి. అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్లో అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డిరగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి. శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి. అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలను పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం. 4,000 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం. 21,564 గోకులాలు నిర్మించాం. 12,950 నీటి తొట్టులని, అంటే మనకి మూగజీవాలకు కావాల్సిన నీటి తొట్టుల్ని నిర్మించాం. 20,286 ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేశాం. ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10,669 కోట్లు. ఇదంతా ఒక సంవత్సరంలో, ఇంకా అవల కరెక్ట్గా చెప్పండి 9 నెలలు. ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం, అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా 1,005 కోట్లతోటి 601 అనుసంధానం లేని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు 1,069 కిలోమీటర్ల రోడ్లని కుటుంబ ప్రభుత్వం